వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈ రోజుకు 420 రోజులు అయిపోతుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 6 గ్యారంటీలు ఇస్తామని చెప్పేసి ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు నెరవేర్చిందా లేదని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వీర్రెడ్డి ఉన్నారు. చెప్పండి. నేను తోంగూడ మున్సిపల్ వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి. మేము 4 సంవత్సరాలు బ్రహ్మణం కేసీఆర్ సమక్షంలో చాలా ప్రోగ్రామ్స్ చేశాము, చాలా డెవలప్మెంట్ కూడా చేశాము. ఏ పనులైనా క్షణాల మీద జరిగేటి. ఇప్పుడు ఈ 14 ఏళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఏ మున్సిపల్లో ఏ ఒక్క కరెంటు వ్యవస్థ కానీ, డ్రైన్ వ్యవస్థ కానీ, మున్సిపల్ వ్యవస్థలో ఏ పనులు కూడా సక్రమంగా జరుగుతలేవు. అసలు మేమే పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. జనాలు కూడా మంచి రెస్పాన్స్ అవుతున్నారు. మేము పొరపాటు చేసి ఆ గవర్నమెంట్ గెలిపించాము, రాబోయే రోజుల్లో మంచి రోజులు ఉంటాయని మంచి జనాలతో మమేకంగా మంచిగా ముందుకెళ్తున్నాము. ముఖ్యమంత్రి అంటున్నాడు 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది రాష్ట్రాన్ని, ఏమి అభివృద్ధి చేయలేదు, కేవలం మేము ఒక 1 ఇయర్లో మాత్రము ఎంతో అభివృద్ధి చేసినాము అని చెప్పేసి ఇక్కడ హైదరాబాదులో విజయ ఉత్సవాలు కూడా నిర్వహించడం అనేది జరిగింది. దీన్ని ఎట్లా చూడాలి? తప్పది. జనాలలో సిటీ సర్కిల్లో బీఆర్ఎస్ఏ వచ్చింది, విలేజ్లో వాళ్ళకి అర్థం కాదు కాబట్టి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు 6 గ్యారంటీలు అన్నారు. 6 గంటలు కూడా ఇప్పుడు జరిగేటివి కూడా సక్రమంగా ఏవి కూడా లేవు. 420 హామీలు ఇచ్చారు, అవి కూడా ఇంతవరకు స్టార్ట్ చేసింది. 6 గ్యారంటీలో కూడా ఒక గ్యారంటీ కూడా ఇప్పటివరకు ముందుకెళ్ళి లేదు. అవి మళ్ళీ బస్సులది కూడా మళ్ళీ కూడా ఫెయిల్ అయ్యి సక్సెస్ అయ్యే పరిస్థితి కనబడతలేదు. ఈ 6 గంటలు అయిపోతాయి, వాళ్ళ పరిస్థితి కూడా వాళ్ళ ప్రోగ్రామ్ వ్యవస్థ కూడా అయిపోతుంది. ఖచ్చితంగా రాబోయే రోజులలో బీఆర్ఎస్ 100% సక్సెస్ అవుతుందని నమ్మకం. ఈ 1 ఇయర్ పాలన అటర్ ఫ్లాప్ అయింది తెలంగాణ రాష్ట్రంలో. 10 సంవత్సరాలు బాపు కేసీఆర్ గారు కష్టపడి బంగారు తెలంగాణ చేసినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక దొంగ అడ్డదారిలో వచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని 14 నెలల్లోనే పక్క రాష్ట్రాలతో పోల్చుకునే దుస్థితికి తీసుకురావడం దురదృష్టకరం. ఇది తెలంగాణ ప్రజల దురదృష్టకరం. ఓకే. సో ఇప్పుడు మరి ఈయన ముఖ్యమంత్రి అంటున్నాడు 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయండి, మేము కేవలం 1 ఇయర్లను చేసి చూపెట్టిన మీ రాష్ట్రంలో ప్రజలకు చాలా దగ్గర అవుతున్నాము అని చెప్పేసి అంటున్నాడు. దీన్ని ఎట్లా చూడాలి? నేను ఈ ముఖ్యమంత్రిగా సూటి ఒకటే ప్రశ్నిస్తున్నా. 10 సంవత్సరాల కేసీఆర్ ఏం చేయలేదు, మేము 1 సంవత్సరం చేసిరు అన్నాడు. నీకు సత్తా ఉంటే ఈ నెల గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టు, ఎంపీటీసీ సర్పంచులు జడ్పీటీసీలు పెట్టు, నీకు అక్కడ రిజల్ట్ తెలుస్తుంది. ఆల్రెడీ నిన్ననే ట్విట్టర్లో మీరు ఒకటి పెట్టారు కదా, పోల్ పెట్టారు. ఆ పోల్లోనే 80% మాకే బీఆర్ఎస్ కేసీఆర్ కావాలి, ఫామ్ హౌస్ పరిపాలన బెటర్, మాకు కేసీఆర్ బాగా చేశారని చెప్పారు. సిగ్గుండాలి మీకు ఆ మాట మాట్లాడడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి. ఓకే. మరి రైతుల పరిస్థితి ఏంది? ఈ రాష్ట్రంలో రైతు భరోసా పైసలు వస్తున్నట్లన్నా? అన్న నేను ఒక రైతునే, రైతు భరోసా లేదు, రైతులకు ఇచ్చినటువంటి మాటలన్నీ నీటి మూటలు అయిపోయినాయి. ఆయన రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, ఆయన ఇస్తున్నటువంటి రైతు ఏదీ లేదు. ఆయన నిన్నటి వరకు నా అకౌంట్లో పడ్డాను. నేను రైతునే, నాకు ఇప్పటి వరకు పడలేదు. మరి కాంగ్రెస్ కార్యకర్తలకి పడుతున్నాయేమో, అది కాంగ్రెస్ కార్యకర్తలు ఆలోచించాలి, కాంగ్రెస్ మంత్రులు ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన అవసరం తెలంగాణ గడ్డపైన ఎంతైనా ఉందని తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లకు, కొత్త రేషన్ కార్డులకు ఇంత నిబంధనలు పెట్టవలసిన అవసరం ఏముంది పేదవాళ్ళకి ఇవ్వడానికి? అంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా చూస్తుంది? వాళ్ళకు ఇవ్వాలనే ఉద్దేశం ఉందా, ఇవ్వద్దనే ఉద్దేశం ఉందా? సూటిగా చెప్పండి. నేను ఒకటే మాట అడగదలుచుకునే ముఖ్యమంత్రి గారిని. ఆయన వచ్చింది 14 నెలలు అయిందండి. ఆయన ఇంకెక్కడ ముక్కు పోయలేదు, ఇండ్లే కట్టలేదు. కేసీఆర్ గారి డబల్ బెడ్రూమ్లో కాంగ్రెస్ పెయింట్ వేసుకొని ఇప్పుడు మళ్ళీ పంచే కార్యక్రమం చేస్తున్నాడు. ముందు ఎలక్షన్లోనే కాబట్టి ఎలక్షన్లు ఇవన్నీ వంచితే మాకు ఓట్లు పడతాయనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కేసీఆర్ కట్టిన ఇండ్లు కదా, ఇంకా ఆయన కట్టలేదు. ఇందిరా ఇండ్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? సంవత్సరంలోపు నువ్వు ఒక ఎనాగ్రేషన్ చేయబోతువి, నువ్వు ప్రజలకు ఏడికి వెళ్ళి ఇస్తావండి? సంవత్సరానికి 5 లక్షలు కడతామన్నారు. అది ముగ్గే పోయలేదు, అసలు ఎనాగ్రేషన్ లేదు. ఒక్క ఇల్లుకి ఎక్కడ వాళ్ళు శంకుస్థాపన చేసినట్టు దాఖలాలే లేవు. కేసీఆర్ గారు కట్టిన 1,00,000 ఇండ్లే వాళ్ళు చేయడానికి సున్నాలు, కలర్లు, పెయింట్లు మళ్ళీ కాంగ్రెస్ వేసుకొని మేము కట్టినామని చెప్పేసి మభ్యపెట్టడానికి ఇది ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రజలు మోసం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నా. సీఎం అన్న తిరుపతి రెడ్డి మొన్న కోసిక జరిగిన సభలో స్టేజ్ మీద ఏ అర్హతతోనే అక్కడ అధికారుల పక్కన కూర్చున్నాడు. ఇంకా ఒకటే అండి, ఇప్పుడు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి ముగ్గురు రియల్ ఎస్టేట్ బ్రోకర్గా తయారయ్యి మొత్తం తెలంగాణని సస్యశ్యామలో ఉన్న తెలంగాణని దోసుకోవడం తప్ప వాళ్ళకి వేరే ఉద్దేశం లేదు. ఆయనకి ఏ పదవి ఉందని చెప్పేసి ఆ విధంగా ఆయన చేస్తున్నా అనేది ఏం తెలియదు. మరి వాళ్ళ అన్న ముఖ్యమంత్రి అయినందుకు ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి, ప్రజా పరిపాలన అని చెప్పుకోవడానికి దానికి ఒక సిగ్గుసేటు. చెప్పండి మేడం, 1 ఇయర్ పాలన ఎట్లా? ఈరోజు కేటీఆర్ గారు మన కౌన్సిలర్లకి, చైర్మన్లకి, వైస్ చైర్మన్లకి ఒక మీటింగ్ పెట్టారు. చాలా విషయాలు తెలిసాయి. అసలు ఎందుకు మన తెలంగాణ ప్రభుత్వం మీద ప్రజలకు ఇంత ఆదరణ లభిస్తుంది అనేది నేను కూడా తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. చాలా విషయాలు తెలిసాయి. ప్రభుత్వము పరిపాలించడం అంత సాధ్యమైన, అంత ఈజీ అని పని కాదని నాకు ఈరోజు కూడా చాలా క్లుప్తంగా తెలిసింది. ఎందుకంటే ప్రతి మంత్రివర్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ వాళ్ళంతా
వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాలు చెప్పారు. చాలా విషయాలు బాగా అర్థమయ్యాయి. మన తెలంగాణ ఈరోజు ఇంత అభివృద్ధి చెందిందంటే కారణం వీళ్ళంతా చేసిన శ్రమ కృషి వల్ల ఈరోజు ఇంత బాధ్యతాయుక్తంగా చేసిన పని అని అర్థమవుతుంది. మరి 1 year పాలన ఎట్లా అనిపిస్తుంది? 1 year పాలనలో 420 హామీలు ఇచ్చారు. 420 అంటే అదొక ఖైదీ జైల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే 420. అది ఈరోజు మన రేవంత్ రెడ్డి గారికి కరెక్ట్గా సెట్ అయిన పదం అని అనిపిస్తుంది. 420 హామీలు ఇచ్చారు, 420 అనే మిగిలిపోయాడు. అది ఏమీ ఒక్క పథకాలు ఒక్క హామీలు కూడా ఏం చేయలేకపోవడం వల్ల ఫెయిల్ అయిపోయిన ప్రభుత్వంగా కనబడుతుంది మన కాంగ్రెస్ ప్రభుత్వం. మనకి ఒక్కొక్క పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి అధికారులు చెప్తున్నారు, మళ్ళీ అట్లనే నాయకులు కూడా చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూడాలి? ఆల్రెడీ 420 డేస్ కూడా నిన్నటికే అయిపోయింది. 420 డేస్లో చేయలేని వాళ్ళు ఇంకా ఎప్పుడు చేస్తారు? సరే చేస్తారు, ఇంకా రేపు అనడానికి కూడా ఆశ ఏమాత్రం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దానికోసం ఏమైనా ఇస్తామని చెప్తున్నారు. టింగ్ 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 పడతాయని మొన్న కూడా చెప్పారు. మొన్న రిపబ్లిక్ డే రోజు జస్ట్ ఒక్కటే మీటింగ్లో అప్పటిదప్పుడే టైము డేటు మార్చేశారు. దానివల్ల ప్రజలకు ఈజీగా అర్థమైపోతుంది ఇవన్నీ దొంగ మాటలే, ఈయనేమీ చెయ్యడు, ఇంకా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు గెలవాలని ప్రయత్నిస్తున్నాడని ఈజీగా అర్థమైపోతుంది. ఎన్నికల్లో ఇంకా వాళ్ళకి సున్నా ఏమీ రాదు. ఆల్రెడీ పాపం అతను ఫెయిల్ అయిన ముఖ్యమంత్రిగా మిగిలిపోయాడు. అందరికీ జనాలకు అర్థమైపోయింది. అతను ఇప్పుడు ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు ఎవరు నమ్మే స్థితిలో లేరు. ఆల్రెడీ మన కేసీఆర్కి గారి మీడియాలో ఎంత పర్సంటేజ్ వస్తుంది తెలంగాణ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అని చూపిస్తే 73% మన కేసీఆర్ గారికి వచ్చింది. దీంతో క్లియర్గా అర్థమైపోయింది ప్రజలందరూ ఎలా ఉందంటే, మనము ఒక పాలిచ్చే ఆవుని దూరం చేసుకొని ఒక తన్నే ఎద్దుని తీసుకొచ్చుకున్నాం రా నాయన అని బాధపడుతున్న రోజులు వచ్చినాయి. అటువంటిది ఇప్పుడు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ నాయకుడు కరెక్ట్గా విజన్ కరెక్ట్గా ఉండాలి. అతని ఆలోచనలు కరెక్ట్గా ఉంటే ప్రజల వరకు ఆ నిధులు ఆ పథకాలు చేరుతాయి. కానీ వీళ్ళు చేస్తున్న పనులు అసలు వాళ్ళు ఇంతవరకు ఏం పథకాలు చేయలేదు. అండ్ చేయకుండా మళ్ళీ కొత్త పథకాలు ఇవి చేస్తాం అవి చేస్తాం, ఈ డేట్లో చేస్తాం ఆ డేట్లో టైం పెంచుతూ ప్రజలను మభ్యపెడుతూ ఇంకా తీసుకెళ్తున్నారు తప్ప ఏ పథకానికి కూడా ఇంతవరకు ప్రజలకు అందింది లేదు. మహాలక్ష్మి పథకము లేదు, తులం బంగారము లేదు, ఒక కళ్యాణ లక్ష్మి లేదు. కనీసం కేసీఆర్ గారు ఇంతకుముందు ఇచ్చేదైనా కంటిన్యూ చేసినా కొంచెమైనా పేదలకు బాగుండేది. అది కూడా చేయకుండా అతను ఇప్పుడు ఇస్తాను అప్పుడు ఇస్తాను, కేసీఆర్ గారు ఎంత ఇస్తే నేను ఎంత ఇస్తాను అని చెప్పి అన్ని ప్రగల్భాలకు పోయి ఓన్లీ మోసపూరితంగా గెలిచిన వ్యక్తి మన రేవంత్ రెడ్డి గారు.